ఇలా ఉత్తరప్రదేశ్ లో 40% ముస్లిం మైనార్టీల జనాభా ఉన్న చోట యోగి ఆదిత్యనాథ్ గెలిచిండు. ఒకవేళ ముస్లిం సోదరులు కాషాయం జెండాకు వ్యతిరేకమైతే ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ గెలవది, మణిపూర్ లో గెలవది, మేఘాలయలో గెలవది, అస్సాంలో కూడా గెలవది. మోడీ గారు ఒకటే మాట చెప్పారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని. ఈ దేశంలో ఉన్న మైనార్టీల విశ్వాసాన్ని కూడా చూరగొన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము విశ్వాసంలో తీసుకుంటాం, అభివృద్ధిలో భాగస్వాములు చేస్తాం. మీలాగా టెర్రరిస్టులను తయారు చేయం, మీలాగా చాతగాని పంచాయతీలు చేయం. మేము అధికారంలోకి వస్తే బాజాబ్తా చేవెళ్ళకి హైవే ఎట్లా వచ్చిందో ఓల్డ్ సిటీలో కూడా అట్లే రోడ్లు వేస్తాం. న్యూ సిటీలో కరెంటు బిల్లులు ఎట్లా కడుతుర్రో ఓల్డ్ సిటీలో కూడా లెక్క పెట్టి కరెంటు బిల్లు ముక్కు విండి వసూలు చేస్తాం. ఇగో ఇది భారతీయ జనతా పార్టీ తోటి మాత్రమే సాధ్యమవుతుందని చెప్తాం. దీన్ని నువ్వు కాశ్మీర్ ఫైల్ అంటావా, కాకరకాయ ఫైల్ అంటావా, అభివృద్ధి ఫైల్ అంటావా, ఏదో ఫైల్ చెప్పు. ఇటు కేసీఆర్ నువ్వు ఏ ఫైల్ చెప్తావో చెప్పు, బరాబరా ఫైల్ తీసి నీకే ఫామ్ హౌస్ లో చూపెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకని ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు, నారాజు కావాల్సిన అవసరం లేదు. నాకు టికెట్ వస్తేనే నేను గద్దరు దులిపి బయటకు వస్తా అనొద్దు. సార్కి ఎప్పుడు ఏం ఆలోచన వస్తుందో తెలియదు, ఎప్పుడు రిజాల్వ్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు ఉప ఎన్నికలు వస్తాయో తెలియదు, ఎప్పుడు అసెంబ్లీ రద్దు అవుతుందో తెలియదు. అందుకని లీడర్ అనేట ఆయన ఎప్పుడు కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. వీరంతా మహాభారతం విని ఉంటారు, చాలా మంది టీవీలలో కూడా సీరియల్ చూసి ఉంటారు. ఇటుపక్క ఉన్న కౌరవులకి అటుపక్క ఉన్న పాండవులకి ఇద్దరికి కూడా గురువు ఒకడేనా? ఎవరు? ద్రోణాచార్యుడు. మొత్తం ఈ 100 మందిని, ఈ 5గురిని, ఇంకా అందరినీ చదువు చెప్పిన పోరగాళ్ళని అందరినీ తీసుకొని సార్ గండిపేట దిక్కు బయలుదేరిండు. మా పోరగాళ్ళకి ఇన్నేళ్ళకెళ్ళి చదువు చెప్పినా ఎవరెవరికి ఏమర్థమైంది, ఎవరెవరు ఏం నేర్చుకున్నారు చూద్దాం బాగా తోలుకొని నడుచుకుంటూ పోయిండు. అందరు అనుకున్నారు పాదయాత్ర ఉన్నట్టుంది, మంచిగా ఉన్నదని పోయిండ్రు. పోయినాక భోజనం ఎలాగో చెట్టు కింద చల్లగా ఉన్నది, కట్ట కింద కూర్చుందామని చెట్టు కింద కూర్చున్నాడు. పిలిచిండు ముందుగా, తమ్మి పోయిగా చెట్టు కింద కూర్చున్నావు కదా, చెట్టు మీద ఏముందో ఒకసారి చూసిరా పోన్నాడు. ఒక ఆయన వచ్చి వంకాయలు కనబడుతున్నాయి అన్నాడు, ఇంకో ఆయన వచ్చి చెట్టు కొమ్మలు పెద్దగా ఉన్నాయో అన్నాడు, ఇంకొక ఆయన వచ్చి చెట్టు మీద 100 ఆకులు ఉన్నాయి అన్నాడు, ఇంకొక ఆయన వచ్చి 1000 ఆకులు ఉన్నాయి అన్నాడు. అందరూ సమాధానాలు చెప్పారు. ఆఖరికి అందరు అయిపోయినాక ఆయనకి ఇష్టమైనటువంటి ప్రియ శిష్యుని పిలిచి ఆ చెట్టు మీద ఏం కనబడుతుందో చూడు బిడ్డ అన్నాడు. ఏం కనబడ్డది? చెట్టు చివరి కొమ్మ ఒక పక్షి ఉంది. ఆ పక్షి కన్నుని నేను లక్ష్యంగా చేసుకొని నా విల్లమ్ములని ఎక్కుపెట్టి ఆ పక్షి యొక్క కంటిని ఛేదించాలనేది నాకు కనబడుతుంది అని చెప్పిండు. అవునా? ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మిమ్మల్ని మీరే ఒక నరేంద్ర మోడీ అనుకోవాలి. మిమ్మల్ని మీరే నరేంద్ర మోడీ లాగా, అర్జును లాగా మిమ్మల్ని మీరే ఊహించుకోవాలి, మిమ్మల్ని మీరే పనిచేసుకోవాలి. మీ లక్ష్యం, నేను ఉత్తుత్తి మాట చెప్పేందుకు రాలే, జ్వరం ఉండి రానని చెప్పి కూడా లాస్ట్కి ఒక నియోజకవర్గంలో నా మాట వింటే ఒక 4 అర్జునులు అవుతారని, అభిమన్యులాగా మధ్యలో కాడి కింద పెట్టారని ఆలోచనతో నేను ఇంత దూరం చెప్తా ఉన్నా. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా ఏం చేయాలి? మనం అర్జునుడికి లక్ష్యం కనబడ్డట్టు మన లక్ష్యం ఈ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగిరేయాలి. ఎగిరేస్తే మన చేతులు ఎత్తురు. కొంతమంది ఎత్తుతలేరేందన్నా, ఎగిరేసి ఇష్టం లేదా? ఇంతమంది కష్టపడి పనిచేస్తే అన్నగా షటర్ల కాడ ఉన్న వాళ్ళు ఎత్తుతలేరు అన్న. మీరు మా దేశమే, మా పార్టీలే కదా ఎత్తురు జరా నా కళ్ళు తేజుకున్నాయి అన్న. మొన్ననే పోయి దవాఖానలో చూసుకొని వచ్చిన. రేపు గెలిచిన తర్వాత మళ్ళీ వస్తాం, లెక్కలన్నీ చూస్తాం. ఎవరు చెయ్యెత్తిరు, ఎవరు చెయ్యెత్తలే, ఎవరు బాగా పనిచేసిరు, ఎవరు పనిచేయలే, ఏ బూత్ కమిటీ అధ్యక్షుడు ఏం చేసిండు, ఏ బూత్ కమిటీ అధ్యక్షుడు ఏం చేయలేదో లెక్కలు తీస్తాం. మీరు దయచేసి ఇంకా మీకు ఈ నెల 7 రోజులు మిగిలింది. 7 రోజులా 6 రోజులా? 6 రోజులు మిగిలింది. ఈ 6 రోజులలో మీరు నిజంగా ఒక పని చేయాలి. దయచేసి ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా మీ ఊర్లలో పార్టీ జెండా గద్దె ఉన్నదా లేదా, లేకపోతే కొత్త గద్దె కట్టూరి, ఉంటే రంగయ్యండ్రి, ఒక కొత్త రాడు తీసుకురండి. ఇలా నాతో 2 జెండాలు ఎగిరేపించిండు ప్రకాష్ అన్న. 2 కూడా ఈ కాటన్ జెండాలు ఎగిరేపించిండు. అవి ముడతవాడి సరిగా ఉండేవి. ప్రకాష్ అన్న దగ్గర కూడా పైసలు మస్తు ఉన్నాయని నాకు ఎరికే. ఇలా సిల్క్ జెండాలు 200 కొనుక్కరా, 200 సిల్క్ జెండాలు కొనుక్కరా. ప్రతి ఊరికో సిల్క్ జెండా పంపు, ఒక రాడు పంపు. మార్చి 31వ తారీఖు లోపల ప్రతి ఊర్లే జెండా గద్దె ఉండాలి, రాడు ఉండాలి, తాడు ఉండాలి. అదే రకంగా జెండా కూడా సిల్క్ జెండా రెడీగా ఉండాలి. ఇది మార్చిలో అయిపోవాలి. ఈ పని ఎవరు చేయాలి? మండలాధ్యక్షుడు చేయాలి. మండలాధ్యక్షుడు చేయాలంటే మండలాధ్యక్షుని కింద ఎవరు ఉండాలి? శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు ఉండాలి.
శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు పోయి అందరు ఎగిరేస్తారా? వాళ్ళ కింద ఎవరు ఉండాలి? 4 బూతులు ఉండాలి, బూతుకు ఒక అధ్యక్షుడు ఉండాలి. ఉండాలా వద్దా? ఉన్నారా? మరి అన్ని బూతులకు అధ్యక్షుడు ఉన్నారా? మార్చి 31 లోపల నేను ఇంకా ఆపెత్తట్లేడని మైకు కూడా కోపం వస్తున్నాడు. సో మార్చి 31 లోపల జెండా గద్దెలు, జెండా రాడ్లు, దానికి రంగులు అన్నేసి రెడీ ఉంచాలి. పార్టీ పుట్టినరోజు ఎప్పుడు? బీజేపీ పుట్టినరోజు ఎప్పుడు? అన్యాయమైన గిట్లయితే ఎట్లా గెలుస్తాను? ఎప్పుడు ఎప్పుడు ప్రకాశాన్ని ఇట్లయితే కష్టమే. నేను మళ్ళీసారి రాజీ. ఏప్రిల్ 6వ తారీఖు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఎవరు రారు? ప్రకాశన్న రాడు, నరసన్న రాడు, పాండన్న రాడు. ఏ బూత్లో ఆ బూత్ అధ్యక్షుడే. ఏం కావాలైనా నేనే అర్జునుడిని అనుకోవాలి, నేనే అర్జునుడిని అనుకోవాలి. 5గురిని జమ చేసుకుంటే చాలు. అర్జునుడికి అన్నదమ్ములు ఎంతమంది? సక్రమంగా పుట్టిన వాళ్ళు 5గురు, అక్రమంగా పుట్టిన వాళ్ళని వదిలేయండి. 5గురు ఉంటే చాలు. ఊరికి 5గురు పాండవుల్లాగా మీరు బయలుదేరి మీ బూత్ లో, మీ ఊర్లో మీరు ఏప్రిల్ 6వ తారీఖు రోజు జెండా ఎగిరేస్తే, మీరు ఎగిరేసే జెండా చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం మీద భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేసేందుకు ఒక పునాది అవుతుంది. అరే నేను ఇంత పెద్ద లీడర్ను, 100 కిలోలు ఉన్నా, నేను పోయి బూత్లో జెండా ఎగిరేస్తా అని ఎవరన్నా అనుకుంటే మీరు పార్టీకి బరువు, భూమికి బరువు, ఆఖరికి మీ ఇంటికి కూడా మీరు బరువే అన్న ఏమనుకోకూడదు. ఇట్లా అంటున్నాను. నిజంగా మీరు పార్టీ అధికారంలోకి రావాలి. ఉత్తగా పేపర్ వాళ్ళ ముంగట స్పీచ్లు ఇచ్చుడు కాదు. మేం గెలుస్తాం, మేం గెలుస్తాం. ఎట్లా గెలుతారు? ఏమున్నదని గెలుతావు? ఏది నీ పార్టీ నిర్మాణం? గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. నేను ఒక్కనే కాదు, ఇంకా 4గురిని జమ చేసుకుంటా అని చూసుకోవాలి. లీడర్ అనేటోడు ఎప్పుడు పిల్లల తల్లి కోళ్ళు లెక్క ఉండాలి. బహుశా కోళ్ళు లేనట్టున్నాయి. రంజిత్ రెడ్డి వచ్చినాక అన్ని పోల్ట్రీ ఫామ్లే వచ్చినట్టున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పెరట్లకు పోగానే పొద్దుగాల పోగానే గంప తీస్తుండే. పొద్దుగాల 6ంటికి బయటకు పోతే పెరట్లకు పోయేటప్పుడు మా అమ్మ గంప తీస్తుండే. గంప కిందికి వెళ్ళి కోడి పిల్లలు పెరట్లకు పోతుండే. ముంగట తల్లి కోడి మట్టిని ఇట్లా తవ్వుకుంటూ పెరట్లో పోతే వెనకాల పిల్లలన్నీ అవిటిని తినుకుంటూ పోతుండే. తల్లి పురుగుల్ని తినకపోతుండే. తల్లి కాళ్ళతోటి ఇట్లా భూమిని వదులు చేసుకుంటూ పోతే చిన్న చిన్న కోడి పిల్లలు, చిన్న చిన్న పురుగుల్ని ఆ భూమి వదులైన తర్వాత వచ్చిన పిల్లల్ని తినుకుంటూ పోతుంటుండే. ఎప్పుడైతే పైకి వెళ్ళి నీడ కనబడుతుందో, గద్ద కనబడుతుందో అప్పుడు తల్లి కోడి వెనక గురికొచ్చి రెప్పల కింద తన పిల్లల్ని కాపాడుకుంటుండే. అట్లుండాలి లీడర్ అనేటోడు. నేను ఫార్చునర్ కొనుక్కున్నా, మంచిగా ఉంది కొత్త కారు, నేను కూడా గద్దరు బట్టలు వేసుకున్నా. నా డ్రైవర్ ఒక్కడు, నేను ఒక్కడు, నా డ్రైవర్ ఒక్కడు. వెనకాల సీట్లలో ఎవడన్నా ఎక్కితే ఫార్చునర్ టైర్లు అరిగిపోతాయి అనుకుంటే నువ్వు లీడరు కావు. కార్లో 10 సీట్లుంటే 12 మందిని వేసుకోవాలి. అప్పుడు పోలీసు వాడు నిన్ను ముట్టుకోడు. నువ్వు ఒక్కరివే లింగులు ఇట్టుకోమని పోయినావు అనుకో, ఊరు దాటగానే పోలీసు వాడు నిన్ను వేసుకపోతాడు. నిన్ను ఏడికి వేసుకపోయినా వెనకాల వాడు చూసుకోడు ఉంటాడు. వెనక సీట్లో 4గురు ఉంటే వాడు వీడియో తీస్తాడు, వాడు మా ప్రకాశాన్ని ముట్టొద్దు అంటాడు, వాడు లొల్లి పెడతాడు, వాడు వరుతాడు, వాడు రోడ్డు కట్టం పడతాడు. అంటే లీడర్ అంటే ఎట్లుండాలంటే ఒక అట్లా ఉండాలి. ఒంటిగా తిండి సుఖం, 10 మందిలో పని సుఖం. మీరంతా పని వాళ్ళు అయితే 10 మందితో తిరుగుడు నేర్చుకోవాలి. దయచేసి మన లక్ష్యం చేవెళ్ళ అసెంబ్లీ గెలవాలి. గెలవాలన్నా వద్దా? ప్రకాశం మీద కోపం ఉంటే చేతులు ఎత్తకూరు, లేకపోతే ఎత్తుడు. ఇప్పటికైతే పోయిన తాపు ఈయనే పోటీ చేసింది కాబట్టి నేను ఆయననే అనుకుంటున్నా. రేపు పార్టీ ఇంకెవరిని పంపించినా వాళ్ళే క్యాండిడేట్లు ఉంటారు. పార్టీ నిర్ణయించిన వాళ్ళే క్యాండిడేట్లు ఉంటారు. నేను క్యాండిడేట్లను నిర్ణయించడం కాదు, నేను మీలాంటి కార్యకర్తలు. పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా ఈ నియోజకవర్గం మీద జెండా ఎగరాలంటే ఇగో ఇప్పుడు నేను చెప్పిన రంగులేసుడు, శక్తి కేంద్రాల పనితీరు, బూత్ అధ్యక్షుల పనితీరు, ఏప్రిల్ 6వ తారీఖులో జెండా ఎగరేయాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు బూత్ అధ్యక్షులు? చేతులు ఎత్తురి. బూత్ అధ్యక్షులు ఎంతమంది ఉన్నారు అన్న? జెండా రెడీ అయితాయా? మీ ఊర్లలో అయితాయా? అందరం ఫేస్బుక్లు, వాట్సాప్లు వాడతాం కదా. ఏప్రిల్ 6వ తారీఖు రోజు ఎన్ని బూతులన్నా? నీ నియోజకవర్గాల్లో బూతులన్నీ 253 బూతులలో 253 జెండాలు ఎగిరేయాలి. అంతేనా? మా బూతులో 2-3 అయితే, మా ఊర్లో 2-3 ఉన్నాయి. లేని పంచాయతీ అనుకుంటే అందరు కలిసి కనీసం ఒకటన్నా ఎగిరేయాలి. ఎన్ని ఊర్లు ఉన్నాయి? 166 జెండాలు ఖచ్చితంగా ఎగిరేయాలి. ప్రకాశన్న వస్తేనే ఎగిరేద్దామంటే ప్రకాశన్న 166 ఊర్లోకి రాడు. పాండురంగారెడ్డి గారిని రమ్మంటే ఆయన రాడు. అత్తడా 160 ఊర్లో, 30 ఊర్లో, 40 ఊర్లు. ఎన్నన్నా నీ మండలంలో? 54 గ్రామాలు. ఎన్ని రోజులు పడుతుంది ఆయన ఎత్తుకుంటూ తిరగాలంటే? 3 రోజులు అవుతుంది 54 ఊర్లకు పోవాలంటే. ఊరికి పోవడానికి అర్ధగంట, జెండా ఎత్తుడు అర్ధగంట, ఎత్తినాక భాషను ఇచ్చుడు అర్ధగంట,
అంటే ఒక ఊరికి ఆయనకు 2 గంటలు పోయి 54 ఊర్లు తిరగాలంటే ఆయనకు 100 గంటలు పోతుంది. కాబట్టి మీరే, నేను అందుకనే చెప్తా ఉన్నా, నేనైతే ధైర్యంగా అట్లే కొట్లాడతా. ముంగటున్నది కేసీఆర్, ముంగటున్నది నరేంద్ర మోడీ, ముంగటున్నది బిల్ క్లింటన్, ముంగటున్నది చంద్రబాబు, బందర్ బాబా నాకు అవసరం లేదు. నాకు కావాలా నేను దుబ్బాక గెలవాలి, అంతేనా? ఇంకేమైనా అనుకున్నామా? మీరు కూడా వచ్చారు కదా దుబ్బాకకి, ఏమనుకున్నాం మనం? ఏం చేసినా కానీ దుబ్బాక గెలవాలనుకున్నాం. రఘునందన్ గెలిస్తే నేను గెలిచినట్టు అనుకుని పనిచేసింది చాలా మంది, చేసి రచేయలేదా? మరి గంట దూరం వచ్చి నన్ను గెలిపించిన మీరు, మీ ఊర్లో మీరు గెలవాలన్నా గెలవద్దా? మీ బూత్ గెలవాలన్నా గెలవద్దా? మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కావాలన్నా వద్దా? ఎవరి చేతులు ఉంటుంది? బూత్ ప్రెసిడెంట్ చేతులు ఉంటుంది. అమిత్ షా ఒకటే మాట చెప్తాడు, నా బూత్లో నేను 100కు 50 కోట్లు తెచ్చుకుంటే నేను మొగోని, నేను 100 కిలోలున్నా, నేను ఇట్లా అంటే మస్తు మంది నవ్వుతురు, నేను ఇట్లా అంటే మస్తు టీవీలు చూపెడుతున్నాయి, పేపర్లో ముంగటి పేజీలో రాస్తురు. ఇది కాదు. నీ పనితనం యాడుండాలి? బూతులు ఉండాలి. ఎన్ని ఓట్లు తేవాలి నువ్వు బూతులా? 50 కోట్లు తెచ్చుకోవాలి. కేసీఆర్, రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, షర్మిలక్క, ప్రవీణ్ సారు, సిపిఐ, సిపిఎం, రాఘవులు, వెంకటరెడ్డి, యాదయ్య ఊరందరూ ఒక దిక్కు పోతే బీజేపీ ఒకడే ఒక దిక్కు ఉంటాడని అనుకో ఒక్క నిమిషానికి. అప్పుడు ఎన్ని ఓట్లు రావాలి నీకు? 100 మంది ఉంటే మీ బూత్ లో 50 కోట్లు తెచ్చుకోవాలి. తెచ్చుకుందామా? తెచ్చుకోవద్దా? తెస్తామా? తేమా? సరే, నేను చేతగానే వాళ్ళుదా చేతన అవుతుంది కదా అందరికి. కాబట్టి చేవెళ్ళ గెలిచిన పెద్ద కష్టం కాదని నేను అనుకుంటూ, ఇంత ఎర్రటెండల ఇంత ఓపికగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత సాదరంగా స్వాగతం పలికినటువంటి చేవెళ్ళ నియోజకవర్గ పార్టీ పెద్దలందరికీ, ఈ సమావేశంలో పాల్పంచుకున్నటువంటి ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, నేను మాట్లాడే పరిణామ క్రమంలో ఎవరినన్నా ఉద్దేశించి మాట్లాడింది అది పార్టీ బాగుండాలని, పార్టీ బాగుకు మీరు చిత్తశుద్ధితో పనిచేయాలని, మీకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడిన తప్ప నాకు ఈయన 2-3 పేర్లు తెలుసు. ఊకే ఈయన పేరు తీసుకున్నాడు, ఆయన పేరు తీసుకున్నాడు, వాళ్ళనే ఇద్దరిని తిట్టిండని అనుకోవద్దు. ఇది వాళ్ళని తిట్టలే. ఇది మీ అందరికీ మార్గదర్శనం చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరి పేర్లు నాకు నోటికి అలగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ పేర్లే తీసుకొని చెప్పిన. కాబట్టి వాళ్ళిద్దరిని తిట్టిండు, మాకైతే ఏం సంబంధం లేదని మోకూరు. ఈడొచ్చిన ప్రతి ఒక్కరం మనం అందరం కుటుంబ సభ్యులం, అందరం కలిసి బాధ్యతలు పంచుకోవాలి, హక్కులు పంచుకోవాలి, పని కూడా పంచుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు 10 మంది కలిస్తే పని అల్కగా అవుతుంది. కాబట్టి దయచేసి అకల్ మన్కి ఇషారా బస్, తెలివితోటి కొట్టాలి కేసీఆర్ని. దేంతోటి? దీంతో కాదు, తెలివితోటి కొట్టడం నేర్చుకోవాలి. అందుకని దయచేసి అదొక బీజేపీ తోటి అవుతుంది. కాబట్టి కేసీఆర్ సార్కి మన సోషల్ మీడియా మీద, మన జీన్ పాయింట్ల మీద బాగా ప్రేమ వస్తున్నది. అందుకని ఆగమాగం కాకుర్రి, దెబ్బలు పడకుండ్రి, అనవసరంగా కేసులు పెట్టుకోకుండ్రి. అవసరం లేని చోట ఒక అడుగు వెనుకకేసి అవసరం ఉన్న చోట మాత్రం లెక్క పెట్టి బదిలా తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.